రామయ్య, సోమయ్య అనే ఇద్దరు వ్యక్తులు గుర్రం కోసం గొడవ పడుతూ ఉన్నారు. ఇది చూసిన భటులు సమస్యను పరిష్కరించడానికి రాజు ముందు ప్రవేశపెట్టారు. అక్కడ కూడా వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటూనే ఉన్నారు. రాజుకు కోపం వచ్చి విషయం ఏంటి అని గట్టిగా గద్దించాడు. నేను గుర్రం మీద వస్తుంటే ఈ రామయ్య నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతడు రాజధానికే వస్తున్నాడని తెలుసుకొని నేను దయతలిచి గుర్రం ఎక్కించుకున్నాను. తీరా ఇక్కడ దిగాక గుర్రం తనదేనని అంటున్నాడు. వెంటనే మంత్రిని పిలిచిన రాజు సమస్యను పరిష్కరించమన్నాడు. మంత్రి రామయ్య, సోమయ్యతో రేపు మధ్యాహ్నం వచ్చి గుర్రాన్ని తీసుకువెళ్ళమని చెప్పి పంపాడు. మర్నాడు వచ్చిన వారితో మంత్రి, మీ గుర్రం అశ్వశాలలో ఉంది, వెళ్ళి తెచ్చుకోండి అన్నాడు. ఇద్దరు భటులు తోడు రాగా మొదట సోమయ్య అశ్వశాలకు వెళ్ళాడు. అక్కడ 1000 గుర్రాలకు పైగా ఉన్నాయి. తనది అని అంటున్న గుర్రం ఏదో తెలియక ఏడుపు మొహంతో తిరిగి వచ్చాడు. తర్వాత రామయ్య భటులతో కలిసి అశ్వశాలకు వెళ్ళాడు. అక్కడ వెళ్ళి రాణి రాణి అని పిలిచాడు. యజమాని గొంతు వినగానే గుర్రం పరిగెత్తుకొచ్చింది. ఆ గుర్రం రామయ్యదని, సోమయ్య అబద్ధం ఆడుతున్నాడని మంత్రి నిర్ధారించాడు. విషయాన్ని మహారాజుకు వివరించాడు. దీంతో రాజు రామయ్యకు గుర్రాన్ని అప్పగించమని ఆదేశించాడు. అలాగే అబద్ధం చెప్పిన సోమయ్యని చెరసాలలో వేయమని భటులను ఆజ్ఞాపించాడు. సోమయ్య ఎంత బ్రతిమిలాడినా రాజు ఒప్పుకోలేదు. చివరికి భటులు చెరసాలలో బంధించారు. ఈ కథలోని నీతి ఏమిటంటే, మనది కానిది ఏదైనా మనం ఆశపడకూడదు.